పిల్లలు పుట్టగానే జాతకం చూపించాలని కొంతమంది, చూపించకూడదని కొంతమంది, అలానే జాతక చక్రం వేయించాలని కొంతమంది, వేయించకూడదని కొంతమంది. ఇందులో ఏది నిజం? మీ పిల్లలు పుట్టిన వెంటనే జాతకం చూపించాలి, ఇది నిజం. అలానే జాతక చక్రం 3 సంవత్సరాల వరకు వేయించకూడదు, ఇది కూడా నిజం. జాతకం చూపించాలి అని ఎందుకు అంటున్నారు అంటే, ఉన్న 27 నక్షత్రాల్లో 18 దోష నక్షత్రాలు ఉన్నాయన్నమాట. ఒకవేళ మీ బిడ్డ ఆ దోష నక్షత్రాల్లో పుట్టి ఉన్నట్లయితే, లేదా గ్రహస్థితి బాలేని సమయంలో పుట్టినట్లయితే, దానికి తగిన శాంతి ప్రక్రియలు మీ బిడ్డ పుట్టిన 28 రోజుల లోపల జరిగిపోవాలి. కాబట్టి జాతకం చూపించాలి జ్యోతిష్కుడికి. జ్యోతిష్కుడు కేవలం ఆ పంచాంగంలో ఉన్న గ్రహస్థితిని, నక్షత్రాన్ని ఆధారం చేసుకొని మాత్రమే చెప్పాలి. మీ బిడ్డ పేరు మీద సపరేట్గా జాతక చక్రం వేయకూడదు. ఇది ఎందుకు అంటే, ఇది కూడా శాస్త్ర ప్రకారం శిశువు పుట్టిన 12 సంవత్సరాల వరకు ఆ బిడ్డ యొక్క ఆయుష్ నిర్ధారణ జరగదు. ఆయుష్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే, బిడ్డ పుట్టిన మొదటి 6 సంవత్సరాలు తన తల్లి చేసిన పాపాలు క్యాలిక్యులేట్ చేయబడతాయి. అలానే 7వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వరకు, అంటే తర్వాతి 6 సంవత్సరాలు తండ్రి చేసిన పాపాలని లెక్కేసి అప్పుడు బిడ్డ యొక్క ఆయుర్దాయ నిర్ధారణ జరుగుతుంది. ఆయుష్ ఉంటేనే కదండి ఆ పిల్లవాడు చదువుకుంటాడా, ఉద్యోగం చేస్తాడా, పెళ్లి సకాలంలో అవుతుందా, సంతానం ఉంటుందా, ఇవన్నీ చూడాలి. అందుకని ఆయుష్ నిర్ధారణ జరిగింది, ఇవేవి చేయలేము, ఇవేవి ఫలిత నిర్ధారణ చేయలేము. కాబట్టి జాతక చక్రం ఆ బిడ్డ పేరు మీద తయారు చేయకూడదు. ఇది దీని వెనకాలన్న అంతరార్థం.